రోజు దేవుని వాగ్దానం యోబు గ్రంథము 5వ అధ్యాయం 11వ వచనం. ఆయన దీనులను ఉన్నత స్థలములలో నుంచును. ఆయన దీనులను ఉన్నత స్థలములో నుంచును. దుఃఖపడు వారిని క్షేమమునకు లేవనెత్తును. యథార్థవర్తనుడు, న్యాయవంతుడు, దేవుని యందు భయభక్తులు కలిగి చెడుతనము విసర్జించిన వాడైన యోబు కష్టకాలంలో వేదన స్థితిలో ఆ స్థితిని కోల్పోయి, పిల్లలు ప్రమాదంలో చనిపోయి, ఆరోగ్యం పూర్తిగా క్షీణించి, కట్టుకున్న భార్యతో మరణమైపో అని దూషించబడి, తన నీతిని, భక్తిని, యథార్థతను విడువక నిలబడిన యోబును పరామర్శించడానికి తన ఇంటికి వచ్చిన స్నేహితుల ముగ్గురులో ఒకడైన ఎలీఫజు ఈ మాట యోబుతో అంటున్నాడు. నీవు సేవించే దేవుడైన యెహోవా దీనులను ఉన్నత స్థలములలో నుంచువాడు, దుఃఖపడు వారిని క్షేమస్థితికి ఆయన లేవనెత్తును అని చెబుతూ వివరణను కూడా తానే తెలియజేస్తూ ఉన్నాడు. ఈ వచనంలో అట్లు అని రాయబడింది. 5వ అధ్యాయం 11వ వచనంలో అట్లు ఆయన దీనులను ఉన్నత స్థలములలో నుంచును. ఎలా? 5వ అధ్యాయం 9వ వచనంలో ఆయన పరిశోధింపజాలని మహాకార్యములను, లెక్కలేనన్ని అద్భుతములను చేయువాడు, ఆయన భూమి మీద వర్షము కురిపించువాడు, పొలముల మీద నీళ్లు ప్రవహింపచేయువాడు అని చెబుతూ, ఎప్పుడు ఈ పరిస్థితులు ఆ దీనులు చూడగలరో అది కూడా 10వ అధ్యాయం 8వ వచనంలో దేవునిని ఆశ్రయించినప్పుడు, దేవునికే ఆ వ్యాజ్యమును, పరిస్థితులను అప్పగించినప్పుడు అని చెప్పబడింది. 113వ కీర్తన 8వ వచనంలో ఆయన నేల నుండి దరిద్రులను లేవనెత్తువాడు, పెంట కుప్ప మీద నుండి బీదలను పైకెత్తువాడని దావీదు తన అనుభవాన్ని చెబుతూ ఉన్నాడు. 107వ కీర్తన 41వ వచనంలో దరిద్రుల బాధను పోగొట్టి వారిని లేవనెత్తును, వాని వంశమును మందవలే వృద్ధి చేసెను అని రాయబడింది. 91వ కీర్తన 14వ వచనంలో అతడు నన్ను ప్రేమించుచున్నాడు గనుక నేను అతని తప్పించదను, అతడు నా నామము నెరిగినవాడు గనక నేను అతని దీన స్థితి నుండి విడిపించి ఘనపరిచెదను అని దేవుడు అభయమిస్తా ఉన్నాడు. 34వ కీర్తన 6వ వచనంలో ఈ దీనుడు మొరపెట్టగా యెహోవా ఆలకించెను, అతని శ్రమలన్నిటిలో నుండి అతని రక్షించెను అని దావీదు తన అనుభవాన్ని మరొకసారి చెబుతూ ఉన్నాడు. 25వ కీర్తన 9వ వచనంలో న్యాయ విధులను బట్టి ఆయన దీనులను నడిపించును, తన మార్గమును దీనులకు నేర్పును అని రాయబడింది. దీనులను ఉన్నత స్థలములో ఉంచే దేవుడు యాదృచ్ఛికంగా కార్యాలు చేస్తాడు. దానినే మనము అద్భుతాలు అంటాం. యోవేలు గ్రంథంలో మనుష్యుల అవిధేయతను బట్టి, పాపమును బట్టి దీనస్థితికి ఇశ్రాయేలీయులు వచ్చేసారు, దిగిపోయారు. ఎలా అంటే వారి పంటలను, అంజూరపు చెట్లను, ద్రాక్ష తోటలను, గోధుమ యవల చేల పంటను గొంగళి పురుగులు తినేసినట్లుగా, గొంగళి పురుగులు తిని విడిచిన దానిని మిడతలు తిన్నట్లు, మిడతలు తిని విడిచిన దానిని పసరు పురుగులు తిన్నట్లు, పసర పురుగులు తినివేసి విడిచిన దానిని ఆ చీడ పురుగులు తిన్నట్లుగా అక్కడ చెప్పబడింది. యోవేలు గ్రంథం 1వ అధ్యాయం 8వ వచనంలో ఈ స్థితిలో దేవుని మందిరంలో సియోనులో బాకా ఊది ఉపవాస దినము చాటించి దేవుని క్షమించుమని వేడుకొనాలని జనులు, పెద్దలు, పిల్లలు, స్తన్యపానము చేసే పసిపిల్లలు, పెండ్లి కుమారుడు, పెండ్లి కుమార్తె వారి గదిలో నుండి, అంతఃపురంలో నుండి వచ్చి దేవుని క్షమాపణ వేడుకోవాలని ఆ రాజు ఆహ్వానమిస్తాడు. దీవింపబడడానికి, పాపము నుండి విడుదల పొందడానికి వారు వచ్చినప్పుడు వారికి దేవుడు తృప్తిగా ధాన్యము, ద్రాక్షారసము, తైలము అనుగ్రహిస్తానని వాగ్దానం చేశాడు. అలాగే మిడుతలు, గొంగళి పురుగులు, పసర పురుగులు, చీడ పురుగులు తినివేసిన పంటను మరలా తిరిగిస్తానని వాగ్దానం చేస్తున్నాడు దేవుడు. 2వ అధ్యాయం 21, 26 వచనాలు నా జనులు ఇక ఎన్నటికి సిగ్గునొందరు అని దీవిస్తాడు. 32వ వచనంలో ఆ దినమున ప్రభువు నామమును బట్టి, యోవేలు గ్రంథం 2వ అధ్యాయం 32వ వచనంలో ఆ దినమున ప్రభువు నామమును బట్టి ప్రార్థన చేయవారందరూ రక్షింపబడతారు అని వాగ్దానం చేస్తాడు. యోబు గ్రంథం 5వ అధ్యాయం 24వ వచనం నుంచి 26 వచనాల్లో నీ డేరా క్షేమ నివాసమని నీకు తెలిసియుండును, నీ ఇంటి వస్తువులను నీవు లెక్క చూడగా ఏదియూ పోయి ఉండదని యోబుతో దేవుని మాటగా స్నేహితులు ప్రార్థించిన నీతికి నిలబడిన యోబుతో ఈ మాటలు చెబుతారు. వాటి కాలమున
ధాన్యపు పనలు ఇల్లు చేరునని, నీవు పూర్ణ వయస్సు గలవాడే వృద్ధాప్యమున సమాధికి చేరుదు అని మేము ఈ సంగతి పరిశోధించి చూశామని చెబుతారు. ఈ మాట విని నమ్మిన మేలు కొరకు దేవునిని మరింత తెలుసుకుందామని చెబుతారు. స్నేహితులు అన్నట్లే యోబు గ్రంథం 42వ అధ్యాయం 10వ వచనంలో యోబును దేవుడు తనకు కలిగిన పూర్వపు స్థితి కంటే రెండంతలు అధికముగా ఆశీర్వదించనని వ్రాయబడింది. పోగొట్టుకున్న ఆస్తి, ఆరోగ్యము, పిల్లలు మరలా పొందుకున్నట్లు వ్రాయబడింది. ఆయన దీనులను ఉన్నత స్థలములో ఉంచును అన్నట్లే యోబు తిరిగి పొందుకున్నప్పుడు అట్లే యోబు వలె 5వ అధ్యాయం 8వ వచనంలో నేను దేవుని ఆశ్రయించాను, దేవునికే నా వ్యాజ్యమును అప్పగించుకుందును అన్నట్లు మనమును అప్పగించుకొని మన దీన స్థితి నుండి లేచుదము కాక. ఆమెన్, ఆమెన్, ఆమెన్. ఆయన దీనులను ఉన్నత స్థలములలో నుంచును. ఆయన దీనులను ఉన్నత స్థలములలో నుంచును. ఆమెన్.